సభ్యులు మన ప్రీతమ నాయకులు శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు వేదిక వద్దకు వచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రంలో రైతు సోదరులు ఎదుర్కొంటున్న సమస్య మీద ఏర్పాటు చేశారు. మన జిల్లా పార్టీ అధ్యక్షులు సెక్రటరీ గారిని వేదిక సందీప్ కూర్చో అన్నారా. అందరికీ నమస్కారం. చాలా కాలం కాబట్టి ఈరోజు ఏదైతే మనం ఏర్పాటు చేసిన సమావేశం తెలుసుకున్నది ఈ రాష్ట్రంలో ఆహ్వానం ఏ రకంగా గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక క్రైసిస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అందించినటువంటి పవర్ సబ్సిడీ కావచ్చు, ముఖ్యంగా కోవిడ్ సమయంలో రైతులను ఆదుకున్న విధానం కావచ్చు, అలాగే ఏదైతే ఈ వర్తకులు ఎవరైతే మన దగ్గర నుంచి కొనే ఎవరైతే ఈ కంపెనీలు ఏదైతే ఉంటాయో, ప్రాసెసింగ్ కంపెనీలు ఏదైతే ఉంటాయో వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి ఈ ధరలు తగ్గించడానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడం కావచ్చు. ఇవాళ అనేక రకాలుగా రైతును ఆదుకున్న సందర్భాలు మనం చూసాం. ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం వీటి ధరలు కావచ్చు, అలాగే ఏదైతే ఈ సిండికేట్గా మనందరికీ తెలుస్తున్నదే ఈ ఆక్వా రంగాన్ని శాసించేది ఒకే ఒక కమ్యూనిటీ, అది చంద్రబాబు నాయుడు సొంత కమ్యూనిటీ. ఇవాళ వాళ్ళకి మంచి చేయడం కోసం అని చెప్పి వాళ్ళకి ఇవాళ ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వం ఏ రకంగా ఇవాళ ఆక్వా రంగాన్ని నడిపిస్తుందనే అనే దానికి ఉదాహరణే ప్రత్యక్ష రోజులు. దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యలన్నీ మన రైతు విభాగంలో అధ్యక్షులు కావచ్చు, ఆక్వా రంగానికి సంబంధించినటువంటి రైతులు కావచ్చు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం పడుతున్నట్టు ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళ గురవుతున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ సమావేశాన్ని అంటే రైతులతో ఇంటరాక్షన్ ఇవాళ ఏర్పాటు చేయడం ఈ వ్యాపారంలో గత నుంచి 26 సంవత్సరాల నుంచి వాళ్ళ చేతుల్లోనే మార్కెట్ తీసుకుంటారు. రైతాంగంలో పండించినటువంటి పంటకు కూడా రైతు గిట్టుబాటు వాళ్ళే నిర్ణయిస్తున్నారు అని చెప్పి రైతాంగం కూడా నష్టపోతుంది. ఇది వరకు గతంలో మరి రైతుకి కొంచెం లాభసాటిగా ఉండేది. ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం వల్ల అలాగే దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఉండట్లేదు. వాడు ఇచ్చేటప్పుడు కూడా పిఎల్ మాకు 8 అంటే 9 అంటే 10 అంటే అంటాడు. ఓహో ఇదేదో 10 దాకా వచ్చేసి రీసెంట్గా అయితే ఈ మధ్యకాలంలో రైతులకి మనకు ఫీల్ చేశారు లేదో తెలియదు కానీ వేదిక పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఆక్వా రంగం గత ప్రభుత్వంలో ఒక కమిటీ వేసి ఒక ఐఏఎస్ మరి మానకొండయ్య గారిని ఏర్పాటు చేసి ఎక్స్పోర్ట్ కానీ మొత్తం కావాల్సిన విషయం ఒకటంటే కరోనా వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. నిజంగా ఎవరు వేయకునే పరిస్థితి లేదు. ఆ టైంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి శాసనసభ్యులు గారు కానీ కన్నబాబు గారు కానీ ఆ పనులకి లేబర్ రావాలంటే కరోనా వచ్చేదని భయం, వాళ్ళు కూడా భరోసా కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ రోజు రైతు నిలబెట్టారు. నిజంగా కరోనా టైంలో ఈ ప్రభుత్వం ఉంటే ఏదో ఎక్కడో కూడా కూర్చుంటుండే వాళ్ళు కాదు. రేటు ఈ 100 పంపుల రేటు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఎలా ఆఫర్ అయితే వాడు వెంటనే ఉన్నాడు, కానీ ఆఫర్ అయితే
ఎదుటి బుధం తప్పి తీసుకెళ్ళాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం అవుతుందని నా ఉద్దేశం. కానీ వీళ్ళందరూ కూడా ఆక్వా రైతు పక్షాన్ని నిలబడి ఇలా మన రాష్ట్రంలోనే అత్యంత ఆదాయం తెచ్చిపెట్టే రైతు ఎవరైనా ఉన్నాడంటే అది ఆక్వా రైతు. కానీ ఎక్కడ ఎవరో కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి, ఒక్కడెవరో నోరెత్తలేదు. కనీసం ఎవరో తప్పు పెట్టుకోవడంలో ఇంకోటో చూపించి ఇంత ఆదాయం చెప్తున్న రైతు మీద ఎందుకు చూపించట్లేదని మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను. కానీ రైతు పక్షాన్ని నిలబడి రేపు మన జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో కూడా రైతుకి నేను ఎలా చేస్తాను అంటే రైతు పక్షాన రైతులు ఖచ్చితంగా నిలబడతారు. కానీ ఈ ఒక్కరు కూడా మరి స్పందిస్తారు. ఎందుకంటే ఈ ఉన్నదంతా కూడా ఈ పంట కానీ ఫీడు స్మెల్లర్స్ కానీ అంతా ఉండే కమ్యూనిటీ. ఎందుకంటే ఏ రోజు ఎక్కడ ఫీడ్ అవుతుంది, అమలాపురం ఫీడ్ ఎంత అవుతుంది, పాలకొండ ఎంత అవుతుంది, దేవాలయం ఎంత అవుతుంది, ఎంత అంతా కూడా డేటా అంతా ఆ ఫిట్నెస్ ఉంటారు. ఏ కౌంటు ఏ రేట్ మనం తగ్గించాలి అన్నది కూడా ఆలోచన ఉంటుంది. ఇదంతా కూడా చాలా గవర్నమెంట్ పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందు ఆక్వా ఏంటంటే ఎవరైనా 30 లక్షలు అయితే 5 లక్షలు పెట్టలేదు. ఇప్పుడు కనీసం ₹1,00,000 అయితే ఉన్నా కూడా మనకు అవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ మాకు ఆదాయం అలా ఉంది, చాలా దారుణ పరిస్థితి. ఈవేళ మేము 150 ఎకరం చేస్తామంటే ఇంచుమించు 300 మంది పోషిస్తున్నాం. ప్రతి ఒక్కరు అలాగే ఎంతోమంది 50 కోట్లు ₹310, 20 రూపాయలు ఏడు సార్ 52, 90, 60 కోట్లు. ఈ రేట్ల వల్ల మేమేమి చేయలేమండి. ఇది క్రాప్ పాలే ఇవ్వాలి, క్రాప్ పాలే చేసుకోలేం కదా. మేము మా పరిస్థితి ఏంటంటే మేము రైతు చేస్తాం, భార్య పిల్లలు వదిలేసి చెరువుగా పడుకునే పరిస్థితి. కౌంటుకు వచ్చినప్పటికీ ఎవడో కొంటలేదు, పీడోడు అయిపోతున్నాడు, మేతోడు అయిపోతున్నాడు, యాచీవాడు అయిపోతున్నాడు. నాణ్యమైన సీడ్ లేదు, నాణ్యమైన మేత లేదు, అన్ని రేట్లు 240, 2140 మేత వస్తా మీ ఖాతా తెచ్చుకుంటారు. 300 వేసారు, 350. ఈ రేపు 100 కోట్లు ఎవరైనా పక్కడు వచ్చి అడే 150 రూపాయల కోసం వాళ్ళని కొట్టదు మీపోతాం. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులు మీటింగ్ పెట్టారు కాబట్టి 5 ఎకరాల లోపు 10 ఎకరాల లోపు ప్రతి ఒక్కరికి కూడా సబ్మిట్ ఇచ్చేది. నెక్స్ట్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 8 నెలల నుంచి 9 నెలలు ప్రతి ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసుకుని 10 రూపాయలు చెప్తాం. ధర్నా చేసి ఏమన్నా మాట్లాడతామంటే మీ ఇంటి పత్రం నిలబడతాం. మాకు 5 రూపాయలు కరెంట్ బిల్ ఎదురు బాబు చూపిస్తారు. కరెంట్ బిల్ ₹1.5 పచ్చి మోసం కూటమి ప్రభుత్వం. ఎక్కడ సబ్సిడీ ఎక్కడ రావట్లేదు. ఈరోజు ఎప్పుడంటే మా పరిస్థితి రైతులు ఈ రైతు మానేసి ఏమన్నా మేము షాపులు బాగా పెట్టినప్పుడు పెట్టుకుంటాం. మా దగ్గర వయసులోకి పొట్టు తప్ప ఏమీ లేదు. బంగారం అంటే తాకెట్లో ఉన్నాయి. వైరస్ వచ్చిపోతుంది ఏంటి లూజ్ సెల్ అంటాడు. కొనుగోలు కూడా ఇంకా మోసం, కొనుగోలు అది చెప్పండి. రైతు తీసేయండి, కొనుగోలు వస్తాడు ఇలా రేటు ఉంటాడు. మెత్తగా ఉందంటాడు తీసేది, లేకపోతే పులుపు వచ్చిందంటాడు. ఇది ఎట్లా పులుపు అంటే పులుపు తినడంటాడు. వచ్చిందంతా అదో మోసం. ఇదంతా మోసం అండి. మీరు జగన్మోహన్ రోడ్డు చెప్పాలి. నిలబెట్టిన రేటు 300, 290, 280, 100 కోట్లు. ఇది ఇక్కడ వీళ్ళందరూ ఒకటేనండి, సిండికేటర్లు అందరూ ఒకటే. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పవన్ ఎలా ఏంటో ఎలా ఉంటాడు వాళ్ళేమో. ఇదంతా ఢిల్లీ, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ. ఎన్ని చేసినా లేని మోసాలే, ఏమి పడవు. మేమందరం కూడా రైతులుగా చాలా నరకం అనిపిస్తున్నాం. మామూలు నరకం కాదు. ఓ పక్కన కరెంట్ బిల్లు. ఈ మధ్యలో నైట్ అంతా కరెంట్ తీయండి. 3 గంటల ఫోన్ వస్తుంది, ఏమైపోతుంది కంగారు ఫోన్ ఇచ్చు అన్నాడు. నీళ్ళు ఉంటుంది అన్నట్టు ఏమంటే కరెంట్ పోతుంది. 8 గంటలు పోతే ఇప్పుడు చూడరా వీళ్ళు అది అంటారంటే అది నా మాట సార్. ఈ లోపల కరెంట్ పోతుంది 1000 పోయి 20,000 అయిపోయింది. 850 రూపాయలు రావట్లేదు. కానీ వాళ్ళ ఆక్వా రేట్ అదే రేటు. ఇది ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేటు స్థిరీకరణ అంటే ఒక కోట్లు కరెంట్ చెప్పినట్టు ఇంకొక మాట్లాడినట్టు భక్తులు ఎవరనుకుంటారో వాళ్ళు చెప్పినట్టు 100 కోట్లు ఈ రేటు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే కనుక రైతు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెద్దలు చెప్పినట్టు వాళ్ళు కూడా ఇవాళ తెలిసి వస్తుంది. రేపు 15వ తారీఖు మీటింగ్ తర్వాత వాళ్ళు కూడా మార్పు వస్తుందని చెప్పి అనుకుంటూ మరి ఈ సమావేశంలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు ఓకేనా సార్. ఒకటంటే
ఏంటంటే ట్రాన్స్ఫర్ 5 లక్షలు 2 లక్షలు 5 ఓకే 550 అవుతుంది. అదే బిఫోర్ అయితే 1,20,000 1,30,000 వచ్చింది. ఇప్పుడు అది లేదు. 100 అయితే 5 లక్షలకు వచ్చిందండి. ఇవాళ 100 ట్రాన్స్ఫర్ ఎగ్జామ్కి ఏది వేయించాలంటే 10 లక్షలు అవుతుంది. అదాని మీద కొత్త వేసారు. దానికి కంపల్సరీ కెపాసిటీ అనేది లేకపోతే మన చెడు రన్నింగ్ ఉందా లేకపోయినా సరే ఆటోమేటిక్గా వీడికి తిరిగేస్తున్నారు. మొన్న నాకే 36,000 ఇస్తుంది. అప్పుడు బ్లేడ్ పని చేస్తున్నాను. నేను అడిగాను ఏ ఫోన్ ఏంటంటే 36,000 వచ్చి కొత్తగా అసైన్మెంట్ చేశారు కదండి, మీరు కనుక కెపాసిటీ కానీ ఆపుకోకపోతే అది తిరిగేస్తాను అడిగాను. దానికోసం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్ సబ్సిడీ ఇచ్చేలా కొంచెం చెప్పండి. కాబట్టి మన జిల్లా తరఫు నుంచి రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం. కాబట్టి మీకు వచ్చిన రైతు సోదరులందరూ కూడా సంతకాలు తీసుకోవద్దు, అందరి దగ్గర సంతకాలు తీసుకోండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బోస్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. తీవ్రమైనటువంటి సంక్షోభం ఇది కావాల్సినటువంటి ఆర్థికపరమైన సపోర్టు ఏ ఒక్కరికి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమైన సపోర్ట్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రోడ్లను దాదాపుగా అందరికీ ఎందుకంటే చాలా కాలం దగ్గర ఉంది. 1-2-3 విషయాలు మాత్రం మంచి ఫ్యూచర్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మనం పెద్దలు చెప్తా ఉంటారు, ఎవరైనా నిద్రపోతూ ఉంటే మనం తగ్గలేకపోవచ్చు. నిద్ర నటిస్తుంటే అటువంటి వాళ్ళని మనం తగ్గేపేటటువంటి చేస్తాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు, అందరి కష్టాలు తెలుసు. వాడు కానీ పట్టించుకోరు. వెళ్ళంటే వెళ్ళరు, విన్నాక మన గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఎటువంటి మనకు తీసుకెళ్తారు. రైతులు ఎక్కితే అవసరమైతే ఉపాధి కూడా పెట్టాల్సి ఎక్కడ మనం అందరం కూడా మనకి రాజద్రోహం చేసేవాళ్ళు చెప్తాను తప్ప వీళ్ళు రైతులు పాపం పంట పండించి లేకపోతే ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఒక భాగం వీళ్ళు, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగం వీళ్ళు మనం జాగ్రత్త. తద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి మనందరూ కూడా తరలి వెళ్ళాలని సంకేతం ఇచ్చినటువంటి మరి సతీష్ అనే ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ఈ ఆత్మ రైతుల కష్టాల కార్యక్రమంలో అతిథులు పాల్గొంటున్నటువంటి పెద్దల బోస్ గారు, విజయలక్ష్మి గారు, అదేవిధంగా మరి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీని గారు, రాజేశ్వరి గారు, అలాగే మరి శ్రీకాంత్ గారు, అలాగే బాలకృష్ణ గారు, ఉన్నటువంటి మాజీ ఎంపీ గారు, వేదిక ఉన్నటువంటి నారాయణ గారు, ఇంకా వేదిక ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు చూసేసినటువంటి 50 మంది కూడా కళ్ళకెట్టినట్టు వివరించినటువంటి ప్రతి ఒక్క ఆక్వా రైతులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకవైపు ఏదైతే మరి మీరు మీ సమస్యలతో సతమతం అవుతూనే మీరు ఏ రకమైన మౌన పోరాటం చేస్తున్నారో అందరికీ కూడా అర్థమవుతుంది. వాస్తవంగా మరి ఆక్వా రైతులు మరి ఉన్నటువంటి ప్రభుత్వాలకు అండగా నిలిచేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వాళ్ళే విద్యోగం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది అనేటువంటిది 1300 నుంచి ముఖ్యంగా 1400 అనేటువంటి
ఫీడ్ ఇవాళ 2900 చేసినప్పుడు కూడా మీకు రైతు యొక్క రొయ్య రేటు మరి పెరగకపోవడం అంటే ఎంతో దారుణమైన పరిస్థితులు ఉన్నామో మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని కాల్చి కాపాడవలసినటువంటి ఏ ప్రభుత్వాలు అయితే ఉన్నాయో ఆ ప్రభుత్వాలే మరి ఎవరైతే దళారులతోని లేదా ఎవరైతే మరి వ్యాపారం చేస్తున్నటువంటి మీకు రొయ్య సీడ్ కంపెనీలు ఉన్నాయో ఫీడ్ కంపెనీలు వాటితో చేతులు కలిపి రాత్రి చేతులు కలిపి పెంచారో మనం కళ్ళకెట్టినట్టు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ రైతుకి పార్టీ వివేకం ఒప్పుకున్నాం. ఎవరు మంచి చేస్తే ఆ పార్టీ రైతులు. అట్లాంటిది మేము కూడా మా పట్ల ఏది నష్టం జరగకూడదని మేము ఎక్కడ కూడా దీన్ని రాజకీయ కోణంలో చేయకుండా తగినటువంటి సమయాన్ని ప్రభుత్వానికి ఇచ్చి ఏదైతే మీకు ఉన్నటువంటి మీ సంఘ అధ్యక్షులు మీ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుల అధ్యక్షులు నేను అనుకుంటున్నాను. మరి ఉమ్మడవరం నియోజకవర్గం నుంచి ఉంటే అలాగే గన్నవరం నుంచి మలిపురం ప్రాంతం నుంచి కొంతమంది అలాగే అమలాపురం నియోజకవర్గం నుంచి గన్నవరం నుంచి మా దగ్గర కొద్దిగా ఎట్లా మిగిలిన ప్రాంతాల నుంచి అనుకుంటే వారంతా కూడా మరి మీ అధ్యక్షుడి ద్వారా మీరు మీ సమస్యలను పరిష్కరించుకుంటారేమో మేము కళా చేసుకుని మాట్లాడితే రాజకీయం చేశారనేటువంటి నెపంతో మీకు నష్టాన్ని చేస్తారేమో అని ఎంతవరకు కొంచెం వేచి చూసాం. అలాగని వేదిక మీద ఉన్నటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలు ఈ చంద్రబాబు నాయుడు గారికి జగన్ అని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రొయ్య వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసిపోతే ఆర్థిక జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి బయలుదేరి మరి రైతు కట్టగా నిలబడడం కోసం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ గారు బిడ్డ ఎవరైనా ఆగేటువంటి నేను కాదు. ఇవాళ నిర్ణయం తీసుకున్నాడు నువ్వు హెలికాప్టర్ కాదంటే రొయ్య రైతు కోసం రైలు కన్నా బీమాలో దిగడం ఖాయం. మీరు కూడా ఏంటంటే న్యాయబద్ధమైనటువంటి సమస్య ఇందాక చెప్తున్నారు రైతుకి రైతు తక్కువ ఉంటారో ఎక్కువ అభివృద్ధి వాళ్ళని వారికి కూడా చెప్పి ఏదైతే అడగకపోతే అమ్మున్న పెట్టదు కాబట్టి తప్పనిసరిగా మనం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే కనుక వాళ్ళు సక్రమంగా చేయలేదు కనుక ముందు రైతు మనకు ఉండాలంటే ఇక్కడ అడిగేవాడు ఉండాలి. కాబట్టి అడిగేవాడుగా చేసేవాడుగా లేదా చేయదు అడిగిపోతే అడిగితో చెప్పి పెట్టి మరి అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో మరి ముమ్మడివరం పన్నాడు సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆక్వా రైతుల యొక్క కష్టాల మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా జక్కమూడి విజయలక్ష్మి గారు, కోఆర్డినేటర్లు, అలాగే సిఈసి సభ్యులు, అలాగే సెక్రటరీస్, మరి ముఖ్యంగా ఆక్వా రైతు సోదరులంతా కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఉన్నటువంటి వారు ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏదైతే మూలిగే నక్క మీద తాటికాయ పండిన చందంగా మరి ఏదైతే ఆక్వా రైతుల కష్టాల్లో ఉండి వారి కష్టాలు తీరుస్తారేమో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు అని చెప్పి వారు ఆలోచన చేసి నిరీక్షిస్తుంటే ఏదైతే 8 రూపాయలు ఈ ఫీడ్ ధరలు పెంచినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని 12 రూపాయలు చేసి ఈ రోజు ఆక్వా రైతుల యొక్క నడ్డి విరిచే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. నాయుడు గారు ఎన్నికల ముందు అన్ని జోన్లకి నేను ₹50 సబ్సిడీ ఇస్తానని చెప్పి ఇవాళ వారిని నమ్మబలికిచ్చి వారి ఓట్లు దండుకుని ఈ రోజున వారిని నట్టేట ముంచినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఏదైతే ఈరోజు ఆక్వా రైతు సోదరులకు ఉన్నటువంటి ఈ యొక్క ఫీడ్ ధరలు కానీ లేదా ఉన్నటువంటి రొయ్యల ధరలు కూడా ఎవరైతే ఒక సిండికేట్ గా ఏర్పడి ఆ సిండికేట్ దగ్గర కొన్ని 100 కోట్లు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రి పూటలు తీసుకొని తద్వారా రైతుల్ని నట్టేట ముంచి ఈ యొక్క రొయ్య రేట్లనేమో తగ్గిస్తూ ఉన్నాడు, ఫీడ్ రేట్లనేమో మరి ఒక పథకం ప్రకారం మరి పెంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కనుక దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉద్యమ రూపంలో తప్పనిసరిగా ఆక్వా రైతు పక్షాన ఆక్వా రైతుకు అండగా నిలబడడం కోసం ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి హెలికాప్టర్లో రావడానికి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు పన్నినా తప్పనిసరిగా అవసరమైతే మరి రొయ్య రైతుల కోసం
రైలుకైనా వస్తాననేటువంటి మాట మా నాయకుడు చెబుతూ ఉన్నాడు. తప్పనిసరిగా రేపు 15వ తారీఖున భీమవరంలో మరి రైతుల పక్షాన నిలబడి వారికి అన్ని రకాలుగా అండదండగా నిలబడడం కోసం ఏదైతే కరోనా సమయంలో సైతం రైతుల్ని కాచి కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి వారి ద్వారా అవసరమైతే రైతుకి ఆ రేట్లు తగ్గించే విధంగా పోరాటం చేయడానికి 15వ తారీఖున రాబోతున్నారు. దానికి రైతులంతా కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. అలాగే ఇక రెండో అంశం చూసుకున్న మన జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరం సంక్రాంతి బుడబొక్కలోడు వస్తూ ఉంటాడు. అట్లాగే ఈ రోజు మన జిల్లాకు కూడా ఒక బుడబొక్కలోడు వచ్చాడు. వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వచ్చినప్పుడల్లా ఏదో చేస్తాం, ఏదో చూస్తాం, రైతులు అలా చూస్తాం, ఎలా చేస్తాం అనేటువంటి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడూ చేసింది ఏమీ ఉండట్లేదు. ఇవాళ ధవళేశ్వరంలో ఏదో నేనే 150 కోట్లు ఖర్చు పెట్టి గేట్లకు పెట్టేస్తున్నాను అనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ కాటన్ గారు మరి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత మళ్ళీ అంత భారీగా నిధులు మరి ఏదైతే డెల్టా మోడర్నైజేషన్ కి నిధులు ఇచ్చినటువంటి గనుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 1625 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి డెల్టా ఆధునీకరణ చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. అదే నిధుల్ని అదే హెడ్ తో అప్పటి నుంచి సుమారు 10 సంవత్సరాలు మరి అదే నిధుల్ని వేసవి కాలంలో మరి తాత్కాలిక పనులు చేయడానికి ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలు మరి ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం ఈనాటి కూడా మరి చేస్తూ ఉన్నాం. అదే విధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఈ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతుల యొక్క నోటిలో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నిన్నగాక మొన్న ఏదైతే అమరావతిలో అక్కడున్న రైతులు యొక్క భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఇది గొడ్డల పార్టీ అని మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాం. మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పే ముందు నువ్వు మీ పార్టీని నమ్ముకున్నటువంటి రైతులకి నోట్లో బుడిద కొడుతూ ఉన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ కి రక్షణకి వెళ్ళినటువంటి వారి నోట్లో అదే రక్షణకి వెళ్ళినటువంటి వారికి కూడా మీరు బూడిద పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చే పరిస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మేము ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నాం. ముమ్మడివరం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం క్రితం నియోజకవర్గం వచ్చారు. వచ్చి వారు P4 అనే కార్యక్రమాన్ని చేసేస్తాను. ఇక పేదలు ఎవరో ముమ్మడివరం నియోజకవర్గంలో ఉండరు, ఇక్కడున్న చెరువులన్నీ అభివృద్ధి చేస్తానని చెప్పెళ్ళారు. ఇవాళ ఏదైతే ఆయన చెప్పెళ్ళారో ఇవాళ ఆ చెరువులో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చెయ్యేరులో ఆ యొక్క చెరువు అదే రకంగా ఉంది. అంచేత ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బుడబొక్కల కబుర్లు మానేసి మీరు ఇవాళ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చి ఇక్కడున్న రైతులకి మీరు యూరియా ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి డైరెక్ట్ గా. మొన్ననే మీ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి యొక్క నియోజకవర్గంలో కాంతమ్మ అనేటువంటి ఒక ఆమె మరి యూరియా కోసం వెళ్ళి చనిపోయింది. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఇట్లా రైతులు యూరియా దొరక్క ఎరువుల రేట్లు పెరిగిపోయి ఆక్వా రైతులకి తగినటువంటి రేట్లు రాక ఫీడ్ల రేట్లు పెరిగిపోయి రైతులు అధోగతి పాలవుతున్నారు. మీరు ఎట్లాంటి బుడబొక్కల కబుర్లు చెప్పి మీరు ఈ రకమైనటువంటి తాత్సారం చేసి రైతులను మోసం చేయడం కాదు. మీరు నిజంగా రైతు బిడ్డ అయితే మీరు 2 ఎకరాలు ఉండే వాళ్ళు 1000 కోట్లకు వచ్చారు కదా, ఆ కిట్ కదా రైతులకు చెప్పండి. తద్వారా రైతులకు కూడా మీరు ఎప్పటి నుంచి యూరియా గాని DAP గాని ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి. ముఖ్యంగా నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఎప్పుడు ఈ భారతదేశంలోనే కొత్త సిస్టం తెచ్చి ఎవరైతే లోకేష్ గారి యొక్క మరి బినామీ ఒకరు ఆ యాప్కి డబ్బులు ఇవ్వడం కోసం వారికి కొంత లబ్ధి చేయడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా యాప్ లో రికార్డ్ అయితేనే మీకు యూరియా ఇస్తామనే మాట చెప్తున్నారు. యాప్ లో మరి కేవలంగా ముఖ్యంగా ఎకరం ఉంటే బస్తా ఇస్తామని చెప్తున్నారు. 50 సెంట్లు ఉన్నటువంటి రైతుకి మరి ఇవాళ యూరియా లేదని చెప్తున్నారు. పోనీ ఎక్కడైనా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుందామా అనేటువంటి ఆలోచనతో ప్రైవేట్ సంస్థలకు వెళ్తే మీరు యాప్ లో బుక్ చేయకుండా మేము యూరియా ఇవ్వలేమని వారు చెబుతున్నారు. ఈ రోజున కనీసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని కనీసం యూరియా DAPలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది.
అలాగే అక్కడ బండారు సత్యేంద్రరావు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈయన అపర భగీరథుడు అని చెప్తున్నాడు. ఆయన అపర భగీరథుడు అయితే ఇవాళ ఏదైతే అమలాపురంలో ఉన్నటువంటి పంటలు ఒకసారి వెళ్ళి చూడండి, భూమి నిర్లగీసేస్తూ ఉంది. ఏదో పనులు వేసవకాలంలో చేయాల్సిన పనులు కమిషన్ల కోసం ఇప్పుడు మొదలుపెట్టి మరి ఆ పనులన్నీ సగం ఆ పనుల గురించి అని చెప్పి ఉన్నటువంటి లభ్యత నీరు ఉన్నా ఆ నీటిని వదిలిపెట్టకపోవడం వల్ల ఇవాళ అమలాపురంలో ఉన్నటువంటి రైతులంతా కూడా అధోగతి పాలు అవుతున్నారు, ఇబ్బందుల పాలు అవుతున్నారు. అలాగే ఇంకా గ్రాయిన్స్ ఏర్పాటు చేయండి అని చెప్పారు బండారు సత్యేంద్రరావు. మంచి కార్యక్రమం. గతంలో కూడా మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు గ్రాయిన్స్ కట్టే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ గ్రాయిన్లు వేసి పంట కాలువల్ని కాపాడే లోపు ఏదైతే బండారు బ్రదర్స్ బి ట్యాక్స్, బాబు ట్యాక్స్, బండారు ట్యాక్స్ కలిపి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయాలు చేసేటువంటి ప్రతి పొలంలో మట్టిని రాత్రులు వేల టిప్పర్లో తరలించేస్తున్నారు. మీరు గ్రాయిన్లు కట్టి గోదావరి నుంచి నదీ కోతకి వెళ్ళిపోతున్నటువంటి పొలాలను కాపాడడం దేవుడరు. ముందు ఏదైతే అక్రమం మట్టి ఏదైతే ఉందో మట్టి ఇసుక ఆపితే కొత్తపేట నియోజకవర్గం భవిష్యత్తులో ఉంటుంది. లేకపోతే మీ యొక్క బండారు సత్యేంద్రరావు గారు మీ ధనదాహానికి అక్కడ ఉన్నటువంటి మొత్తం పొలాలన్నీ కూడా లంక భూములన్నీ కూడా మరి రాత్రి పూటల్లో విపరీతమైనటువంటి మరి ఏదైతే ట్రాక్టర్లో లేకపోతే ఉన్నటువంటి లారీలతోనో విపరీతంగా మట్టి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా గ్రాయిల్ని శాంక్షన్ చేస్తే కూడా మళ్ళీ మట్టి తోలేసుకోవడానికి వీరు కొత్తగా అడుగుతున్నారు. ఏం చేద్దంటే పుష్కరాలు ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఇళ్ల స్థలాల రూపేణా అనేక చోట్ల భూములు కొంటే అందులో ఫిల్ చేసిన మట్టిని కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ దొంగలు రాత్రి పూటలు దోచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వెళ్లే లోపైన దయించి రైతుల గురించి కనీసం యూరియా వారికి అందుబాటులో తెస్తాను, రేపటి నుంచి యూరియా ఎంత అవుతుందో ఇస్తాననే మాట చెప్పి వెళ్లాలని కోరుతున్నాం. అది లేకపోతే మీరు చెప్పిన మాటలు వినడానికి రైతులు మరి చెవిలో పువ్వులేమి పెట్టుకోలేదు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం బూడిద పార్టీకి తగిన గుణపాఠం బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అదొకసారి తీసుకోండి, ఎలా చూడండి ఒకసారి అన్న, ఒకసారి మీరు ఎలా ఉండండి. నేను కూడా చూస్తూ అక్కడికి